డిఎంఎస్ఏ డివిఎఫ్ సంఘాలని స్థాపించినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు గట్టిగా ఒకసారి చప్పట్లతోటి నల్లిగంటి శరత్ని ఆహ్వానిద్దాం. చాలా పదునైనటువంటి పాటలు రాసినటువంటి రచయిత, గద్దరన్నకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. మన శరత్ని పట్టుకొని గద్దరన్న బ్లాక్ ఈజ్ బ్యూటీ, వీడు బ్లాక్లకి ఒక మైకేల్ జాక్సన్ లాగా మనకున్నారా మన మధ్యలో అనేటటువంటి మాట మా అందరితోటి గద్దరన్న ఎప్పుడు అంటుండేవాడు. ఇప్పుడు నల్లిగంటి శరత్ని ఒక 2 నిమిషాల్లో మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. సభకు జయభీములు. అశోకుడి ఇవేనా అశోకుని తత్వం నుంచి ఐలయ్య దాకా, పాల్ రాబ్సన్ పాట నుంచి ప్రజాపాట గద్దరన్న దాకా, పాల్కూర్కి కవిత్వం నుంచి పసునూరి దాకా ఇప్పటిదాకా మాట్లాడినలు. కంచాలే సార్ మాట్లాడిన తర్వాత ఇక మనము ప్రతిపాదించేది కొత్తగా ఏముండదు. ఎందుకనంటే పచ్చగా అప్పటిదాకా పచ్చగా అనిపించిన సమాజం అంతా కంచాలే సార్ ఒక్క దెబ్బ కొట్టినాక అప్పుడు ఒరిజినల్ తెలంగాణ కనిపిస్తుంటుంది మనకు. కాబట్టి ఆయన ప్రతిపాదించిన తర్వాత కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. తెలంగాణ జాతిపిత ఎట్లా ఉంటాడంటే గద్దరన్నలాగా ఉంటాడు. తెలంగాణ తల్లి, రేపటి తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందంటే ఓ సాకల ఇల్లమ్మలాగా లేదా పాటలు పాడే మన విమలక్కలాగా ఉంటుంది. తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందంటే వేదిక కింద ఉన్న మీ అందరికీ గద్దరన్న పాటలు, గద్దరన్న త్యాగం, గద్దరన్న పోరాటం, గద్దరన్న పోతూ పోతూ ఈ తెలంగాణను, ఈ భారతదేశాన్ని చీకటి చేస్తే మళ్ళీ పాట రూపంలో తన బిడ్డను వెన్నెలగా మనకు అందించిండు. వెన్నెలక ఇన్ని ఉన్నది. తెలంగాణ రణబేరి ఎక్కడ పోరాటం అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించడానికి సిద్ధంగా ఉండని చెగువేరలాగా మా ఉస్మానియా సీనియర్ అన్న పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు, దయాకర్ అన్న, కంచాయిలయ్య సారు వేదిక మీద, ఇంకా జిలకర సీనన్న, సత్యన్న, మట్టి మనిషి సత్యన్న, అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తూ, మిత్రులారా, గద్దరన్న సభ అంటే ఇంత సప్పగా ఉండేది. ఆహా వెనుక నుంచి వస్తుంది కానీ ఇంకా ముందు నుంచి వస్తలేదు. ఆహా అనరా అనే మీరు ఎవరు అనరా? ఇక్కడ ఉన్నోళ్ళంతా చాలా లెజెండ్లే. ఇక్కడ ఉన్నోళ్ళంతా చాలా గొప్ప విషయాలు మాట్లాడడం కోసం వచ్చిండు. యుద్ధంలో యోధుని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, యుద్ధంలో యోధుని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుని తల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, తల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. పొద్దును ముద్దాడే, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే, ఒరిగిన వీరుని భూతల్లి ముద్దాడే, భూమి ముద్దాడే, ఒరిగిన వీరుని భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. ఓలే హోలం హోలియా హోలం, హోలియా హోలా, హోలియా హోలా, ఓలే హోలా హోలా, ఓలే హోలా హోలా. జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్నకు జోహార్ జోహార్. అందరు పిడికిలు బిగించి గట్టిగా నిద్రపోతాలనుకోలే సభ అంతా. జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్నకు జోహార్ జోహార్. జోహార్ ప్రజాస్వామిక ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన మన వీరులకు జోహార్ జోహార్. గద్దరన్న ఎక్కడ ఉన్నా ఈ వివక్ష, ఈ అణిచివేత ఎంతవరకు ఉంటుందో అంతవరకు పోరాడతాని చెప్పినటువంటి వాడు తరువాత ఈ వారసత్వాన్ని నా జాతి ప్రజలు కొనసాగిస్తారు అని చెప్పిండు. ఏ జాతి ప్రజలు, ఏ ప్రజలు? ఇక్కడున్న మన అందరం కూడా. ఎందుకు
గద్దరన్న ప్రతిరూపాలుగా ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ జాతిపిత అనే అటువంటి ఒక టాపిక్ మన ముందుకు వచ్చింది, ఒక అంశం మన ముందుకు వచ్చింది. తెలంగాణ జాతిపిత ఎవరైతారు, ఎందుకైతారు, దానికి ఏం అర్హతలు కావాలని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిండు. కంచాలే సార్ దానికి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిండు, నేను మళ్ళీ అందులోకి వెళ్ళాను. కానీ ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు ఎవరు గుర్తుపడతారు అంటే అంబేద్కర్ని తెలంగాణ సమాజము 1970-80 దాకా తెలంగాణ సమాజంలో అంబేద్కర్ చర్చ అంత పెద్దగా లేకుండే, ఏదో కొంతమంది బుద్ధిజీవులుగా ఉండే. అంబేద్కర్ ఎంత తెలుసో మహారాష్ట్రలో, తెలంగాణలో, భారతదేశంలో గద్దర్ కూడా అంత తెలుసు. అంత గొప్ప ఫిగర్ భారతదేశంలో గద్దర్. హీఈస్ నాట్ ఎ లోకల్ ఫిగర్, గ్లోబల్ ఫిగర్ గద్దరన్న. గద్దరన్నను అక్కడి నుంచి అసలు గద్దరన్న నేపథ్యం ఎక్కడి నుంచి ఒక నక్సలైట్గానే చూస్తామా గద్దరన్నను ఒక దళిత ఉద్యమకారుడుగానే చూస్తామా? బుర్ర నిండా బుద్ధుని తేజము, అంతరంగం అంతా అంబేద్కరుని జ్ఞానము. బుర్ర నిండా బుద్ధుని తేజస్సు, అంతరంగం అంతా అంబేద్కరుడి యుద్ధము. కళ్ళ నిండా కారల్ మార్క్స్, మనసు నిండా మావో మార్చ్, గోరు నుంచి గొంతు దాకా ప్రజాపాటల కన్నీటి ఊట, అతడే నడిచేస్తున్న పాటల తరగని గని గద్దర్ అన్న చచ్చిపోయినప్పుడు రాశాను నేను. గద్దర్ అంటే ఒక నక్సలైట్ ఉద్యమానిక పోయేటప్పుడు ఏం చెప్పిండు? ఆయన బుల్లెటే నమ్మిండు కావచ్చు, కానీ స్టార్ట్ అయిందన్న. పోయేటప్పుడు ఏం చెప్పిండు ఆయన? బానిసలారా లెండిరా. దయన్న షూట్ చేయించిన, ఎంత అద్భుతంగా షూట్ చేయించినావు. థ్యాంక్ యూ దయన్న. చాలా అందులో దయన్న చాలా హీరోగా కనిపిస్తాడు. బానిసలారా లెండిరా, ఈ బాంఛను బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరదు. పార్టీలలో పోయి అడుకున్నాడు ఆ గద్దరన్న. పార్టీలను తిప్పి ఇట్లా కాళ్ళ చుట్టూ తిప్పిండు. కేసీఆర్ ఏమైండు? గద్దరన్నని కాదంటే కేసీఆర్ ఏమైండు? గాలిలో కలిసి బూడిదైపోయిండు. భూస్థాపితమైండు. గద్దరన్నతో పెట్టుకోవాలి, అందరూ భూస్థాపితమైండు. గద్దర్ చరిత్రగా తెలంగాణ జాతిపితగా ప్రపంచ ప్రజాపాటగా నిలబడ్డవాడు గద్దరన్న ఒక్కడే. ఏం చెప్పిండు? అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. ఓం నాగరినో, ఓహో నాగరినో, ఓం నాగరినో, ఓహో నాగరినో. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. ఆహా ఓహో, అయినా కానీ అత్తలేదు సౌండ్. ఆహా ఓహో, ఏ మీటింగ్ అయినా సత్తన్న ఫుల్గా పెడతాడు పలానా దాంతో. మీరు ఏం బాధపడకూడదు, మస్తునే మనకు. ఆహా ఓహో. ఇట్లాంటి ప్రజాపాట మన తెలంగాణలో, మన మధ్యలో తెలంగాణ పల్లె ఎక్కడ తూఫాన్, మెదక్ జిల్లా తూఫాన్. ఇది గద్దర్ పుట్టిన ఊరన్నారు. చెప్పులు ఇడిసి నడుస్తుంటే నీళ్ళ పొరల్లో పాటలు పాకుతున్నాయి. అలాంటి గద్దర్ పుట్టిన నేల మీద మనం ఉన్నాం. కానీ గద్దర్ చనిపోయిన తర్వాత చాలామంది మాట్లాడిళ్ళు, పోయిన్లు, ప్రతిపాదించలేవు. కంచాయి సార్ ప్రతిపాదించిండు. గద్దరన్న చనిపోయిన తర్వాత చాలామంది నివాళులు ఇచ్చిళ్ళు. ప్రపంచంలో అంటే ఇంతకుముందు నలమాస కృష్ణ వీళ్ళందరూ గుర్తు చేసిండ్రు. పాల్ ర్యాప్సన్, మైకేల్ జాక్సన్, బాబ్ మార్లే వాళ్ళు వీళ్ళు చనిపోయినప్పుడు చాలామంది వచ్చిళ్ళు. కానీ గద్దరన్నకు జరిగినటువంటి సంస్మరణ సభలు ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా జరగలేదు. దట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్. గద్దర్ అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి జరగలేదు అంతగానం. కానీ గద్దరన్న విగ్రహం చాలామంది పెట్టలే. సత్యన్న పెట్టినందుకు మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి సత్యన్నకు, మట్టి మనిషి సత్యన్నకు. గద్దరన్న త్యాగం. అందుకే
అందరూ మీటింగ్లు గద్దరన్న యాది సభ, గద్దరన్న సంస్మరణ సభ అంటే ఉస్మానియాలో, నిజాం కాలేజీలో, వరంగల్లో నేను పెట్టిన మీటింగ్లు గద్దరన్న సాంస్కృతిక రాజకీయ యుద్ధాన్ని కొనసాగిద్దామని సభ పెట్టాను నేను. గద్దరన్న సాంస్కృతిక రాజకీయ యుద్ధాన్ని కొనసాగిద్దామని చెప్పేసి. కాబట్టి గద్దరన్న సాంస్కృతిక యుద్ధాన్ని కొనసాగించడం అంటే అమ్ముడు పోయే పాట కాదు, అమ్ముడు పోయే నాయకత్వం కాదు. గద్దరన్న రాజకీయ యుద్ధం అని అంటే ప్రజా పార్టీల దగ్గర అడక తినడం కాదు. గద్దరన్న 2 నిమిషాలు చెప్తా. గద్దరన్న ఉన్నప్పుడు చూడండి, గద్దరన్న చనిపోయిన తర్వాత చూడండి, గద్దరన్న ఉన్నప్పుడు పాటలు అమ్ముడు పోలే. అక్కనో ఇక్కనో కేసీఆర్కో వాళ్ళకి పాటలు పెట్టరు. గద్దరన్న ఒక తల్లి చెట్టులాగా, ఒక తల్లిలాగా, పాటకు తల్లిలాగా, పాటకు శాశ్వత చిరునామాలాగా ఉంటే గద్దరన్న చనిపోయిన తర్వాత గుంపులు గుంపులుగా ఉండి ఏ పాట పాడినా, ఏ పాట రాసినా దానికి ఎంత పైసలు వస్తాయి, అందరూ పాటలు రాస్తే పైసలు ఎంత వస్తాయి, ఏ పాటను ఎంత కమ్ముకోవాలి, ఏ నాయకత్వానికి ఎంత కమ్ముకోవాలి అని ఇప్పుడు ప్రతి పాటను అందరూ చాలామంది వేదికల మీద కానీ యూట్యూబ్లలో కానీ అరే తెలంగాణ పాట గిట్లయింది, ఆంధ్ర పాట లెక్క క్యాబరెట్ డ్యాన్స్ లెక్క అయిపోయింది, తెలంగాణ పాట ఎట్లా ఉండే, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తెలంగాణలో గద్దరన్న ఒక మర్రి చెట్టులాగా, కన్నతల్లిలాగా, పాటకు శాశ్వత చిరునామాలాగా ఉన్నాడు కాబట్టి గద్దరన్న ఉన్నంత కాలం ప్రజా పాటలు అమ్ముడు పోలే. తల్లిలాగా ఉద్యమం ఉన్నది. గద్దరన్న చనిపోయిన తర్వాత పాటలు అమ్ముడు పోవడం స్టార్ట్ అయినాయి. పాటకింత రేటుగా ఒక్కొక్క పాటకింత యూట్యూబ్లో పెట్టుకోవడము, అక్కడికనో పెట్టడము. ఏ పార్టీ కంటే ఆఖరి కాంగ్రెస్, టీఆర్ఎస్ కాదు, బీజేపీ పాట కూడా మనోళ్ళే పాటలు రాసి పాడుతున్నారు, మనోళ్ళే పోయి వేదికలో మాట్లాడుతున్నారు. అక్కడ దాకా వచ్చింది. గద్దరన్న చనిపోయిన తర్వాత పాట ఎట్లా అమ్ముడు పోయింది అనడానికి తెలంగాణలో ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. కాబట్టి మిత్రులారా, ఇంకా తర్వాత గద్దరన్న యుద్ధాన్ని కొనసాగించేటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉన్నారు. పసుమూరి రవీందర్ అన్న పోటెత్తిన పాట, లాస్ట్ గద్దరన్న మీటింగ్ ఏంటిదంటే పోటెత్తిన పాట. తూర్పువాడ అని 2 పుస్తకాలకు గెస్ట్గా పిలిచినాం గద్దరన్నను. కంచేలే సారు ఆ రోజు వేరే మీటింగ్ ఉండి కంచే సార్ వెళ్ళిపోయిండు, విమలక్క వచ్చింది. ఆ మీటింగ్లో ఆయన లాస్ట్కి చెప్పింది, అరే మనుషులు అన్న వాళ్ళు చాలామంది వస్తారు, ఇది భూమి మీద పోతారు, త్యాగం చేసినటువంటి వాడే సమాజంలో నిలబడ్డారా, ఈ చరిత్రలో నిలబడ్డాడు, మిగతా వాళ్ళందరూ వేయరా. 11 గంటల దాకా, 5 గంటలకు స్టార్ట్ అయితే 11 గంటల వరకు ఆ సభ నడిచింది. లాస్ట్కు మాతోటే గద్దరన్న ఆ మీటింగ్. తర్వాత తూర్పువాడ అని చిలుక భాస్కర్ రాసిన పుస్తకానికి వచ్చిండు. ఇక లాస్ట్ 2 మీటింగ్లే. ఆ 2 మీటింగ్లల్లా అమ్ముడు బోరి నాయకత్వం ఉండాలిరా, పాటలు అమ్ముడు పోతున్నాయిరా, ఉస్మానియా వేదికగా ఒక క్లబ్ పెట్టండి రా, కొత్త పిల్లగాళ్ళను రాసేటోళ్ళను, మాట్లాడేటోళ్ళను, యుద్ధం చేసేటోళ్ళను ఎంతోమందిని మనం ఆశించినాం. కానీ వాళ్ళందరూ నేడు అమ్ముడు పోయినరా, అమ్ముడు పోరి పాట కావాలి, అమ్ముడు పోరి నాయకత్వం కావాలి అని లాస్ట్కి ఆయన మాట్లాడిండు. ఇంకా చాలా మాట్లాడిండు కానీ టైం లేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుమూరి రవీందర్ అన్నకు, ఈ సభ తెలంగాణ జాతిపిత ఎవరు అనే అటువంటి శశబిష లేకుండా, జాతిపిత అంటే యుద్ధ గీతాల యూనివర్సిటీ గద్దరన్న మాత్రమే. ఏ పాట అయినా సరే అమ్ముడు పోని పాట గద్దరన్న మాత్రమే. భాషను 5000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భాషను కూడా నిక్షిప్తం చేసిన గద్దరన్నే. పాట అంటే యుద్ధం, పాట అంటే ఒక సత్యం, పాట అంటే ఒక నిజాయితీ, నిలువెత్తు నిప్పు అని చెప్పినవాడు గద్దరన్నే. ఆ మీటింగ్కు సత్యన పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ.